IPL 2026లో చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి తన క్లాస్ చూపించింది. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్లో CSK పూర్తి ఆధిపత్యం చెలాయిస్తూ 8 వికెట్ల తేడాతో భారీ విజయం నమోదు చేసింది. ఈ మ్యాచ్లో అందరి దృష్టిని ఆకర్షించిన ఆటగాడు సంజు శాంసన్. అద్భుతమైన టైమింగ్, క్లాస్ షాట్స్తో ప్రేక్షకులను అలరించాడు సంజు. చివరి వరకు క్రీజులో నిలిచి అజేయంగా 87 పరుగులు చేశాడు. టార్గెట్ చేజ్లో CSK మొదటి నుంచే కంట్రోల్లో కనిపించింది. పవర్ ప్లేలోనే బ్యాటర్లు బౌండరీలతో ఒత్తిడి తగ్గించారు. ముఖ్యంగా సంజు శాంసన్ బ్యాటింగ్ చూస్తే ఎక్కడా హడౌడ్ లేకుండా చాలా కూల్గా ఇన్నింగ్స్ నిర్మించాడు. గ్యాపుల్లో షాట్లు, టైమింగ్తో కొట్టిన ఫోర్లు, అవసరమైన భారీ సిక్సర్లు, ఇలా పూర్తి ప్యాకేజ్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇక మరో ఎండ్లో కార్తిక్ శర్మ కూడా అద్భుత సహకారం అందించాడు. 41 పరుగులతో కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. ఇద్దరూ కలిసి ఢిల్లీ బౌలర్లను పూర్తిగా డామినేట్ చేశారు. ముఖ్యంగా స్పిన్నర్లపై సంజు దాడి చేయడంతో మ్యాచ్ పూర్తిగా CSK వైపు మళ్లింది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ కు భారీ షాకులు తగిలాయి. టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. ఒక దశలో 69 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది ఢిల్లీ. అదే సమయంలో సమీర్ రిజ్వీ, క్రిస్టన్ స్టబ్స్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. సమీర్ రిజ్వీ చివరి వరకు పోరాడుతూ 40 పరుగులతో నాట్అవుట్ గా నిలిచాడు. క్రిస్టన్ స్టబ్స్ కూడా 35 పరుగులతో విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇద్దరు కలిసి 6వ వికెట్ కు 65 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో ఢిల్లీ 155 పరుగుల వరకు చేయగలిగింది. అయితే CSK బౌలర్లో నూర్ అహ్మద్ మరోసారి మెప్పించాడు. కీలక సమయంలో 2 వికెట్లు తీసి ఢిల్లీ మిడిల్ ఆర్డర్ ను కుదేలు చేశాడు. అతని స్పెల్ మ్యాచ్ టర్నింగ్ పాయింట్ గా మారింది. 156 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై ఎలాంటి ఒత్తిడి లేకుండా మ్యాచ్ ను ముగించింది. సంజు శాంసన్ అద్భుత ఫినిషింగ్ తో CSK అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో కూడా చెన్నై తన స్థానాన్ని మరింత బలపరుచుకుంది. ఓవైపు సంజు క్లాస్, మరోవైపు CSK డామినేషన్. మొత్తానికి ఈ మ్యాచ్ చెన్నై అభిమానులకు ఫుల్ ట్రీట్ గా మారింది. ఆచి చికెన్ మసాలా